మిగతా సమయం కూడా కొన్ని మాటలు కుటుంబాన్ని ఉద్దేశించి కొన్ని మాటలు మన మధ్య ఉన్నటువంటి పీటర్ అన్న గారు షేర్ చేసుకుంటాడు. ఆ తర్వాత ప్రార్థన చేసుకొని చేసుకుంటాం. కొంచెం మంచిది ప్రేమ దేవుని వల్ల మళ్ళీ దేవుని యొక్క మహాకృప చేత మనం ఈ విధంగా కూడుకున్నామంటే ఏదో దేవునికి నచ్చిన కార్యం జరగవలసి ఉంది కాబట్టి మనం ఇక్కడికి రాగలిగాము. మన అతి ప్రాముఖ్యంగా మన మధ్యలో ఉన్న సంఘ సేవకులు, అలాగే పెద్దలు, సువార్థికులు, మా యొక్క ఆత్మీయ సహోదరులందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మళ్ళీ ఈ విధంగా మేము రావడానికి కారణం అంటే ప్రభువును నమ్ముకున్న ఒక విశ్వాసి ప్రభుకు దూరం కాకుండా ఉండాలని, ప్రభులో ఉండాలని, ప్రభుతోనే నడవాలని ఒక ఆలోచన, ఒక భావంతో మేమందరం ఈ విధంగా రావడం జరిగింది. ఎందుకోసమంటే చాలామంది ఈరోజు మన సమాజంలో ఎంతమంది సంఘాలకు వెళ్ళినా, ఎంతమంది బోధకులు వాక్యములను బోధించినా అది ఎలా ఉందంటే చెప్పే కార్యక్రమం చేసే క్రియలు మాత్రం వాక్యానికి తగినట్లుగా కనిపించలేకపోతున్నారు. అందుకే మేమందరం ఈ విధంగా గూగుల్ మ్యాప్లో ఎందుకు కలుసుకుంటున్నాం అంటే ఇన్ని సంవత్సరాలు వాక్యం చెప్తున్నాం కదా, ఇప్పుడు వాక్యం చెప్పేది కాదు, ఇప్పుడు మనము దేవుడు చెప్పినట్లు క్రియలు చేయాలి, సత్క్రియలు చేయాలి, వాక్యానుసారమైన క్రియలు చేయాలని మనకు అపోస్తలుడైన పౌలు గారు 2వ అధ్యాయంలో చెప్పినట్లుగా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం చెప్పినట్లుగా బోధ చేయాలి, వాక్యం చెప్పాలి, ప్రార్థన చేయాలి, సత్క్రియలు కూడా చేయాలని అనుకున్నాం. కాబట్టి అవి కొన్ని సంవత్సరాల నుండి కలుస్తుంది ప్రేమ దేవుని వల్ల. ఒక మాట మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఒకసారి ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయంలో ఒక మాట చూస్తున్నాం. 7వ వచనం నుండి చదువుకుందాం. మనము 7వ వచనం నుండి చదువుతున్నాం. ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయం 7వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశమందు పూర్వములో ఎక్కడైనను నీ సహోదరులో ఒక బీదవాడు ఉండిన ఎడల, బీదవాడైన నీ సహోదరుని కరుణింపకుండా నీ హృదయమును కఠినపరచుకోకూడదు. సార్ ఇది ఇశ్రాయేలు ప్రజలకి కథ సార్ మరి అని మనం అనుకోవచ్చు. నిజమే, ఇది ఇశ్రాయేలు ప్రజలకి. కానీ ఇదే మాట మనకు కొత్త నిబంధన కూడా కనిపిస్తుంది. అది కూడా చూపిస్తాను. ఒక మాట అంటున్నాడు, ఆ యొక్క ఇశ్రాయేలు యొక్క సమాజంలో మీరు ఏ దేశానికి వెళుతున్నారు? ఏ దేశానికి వెళ్ళేది వాళ్ళు అంటే కానాను దేశానికి వెళ్ళేది. ఆ కానాను దేశానికి వెళ్ళిన తర్వాత ఎవరైనా మీ మధ్యలో సహోదరుడు ఒకవేళ బీదవాడే ఉండిన ఎడలా వాడిని ఖచ్చితంగా మీరు ఏం చేయాలంట? కరుణించాలి, సహాయపడాలని మనకు పాత నిబంధనలో ఒక మాట చెబుతుంది. అలా కొద్ది కింది కొద్దాం ప్రేమ దేవుని వల్ల. ఒకసారి నీ చెయ్యి 8వ వచనం చదువుకున్నాము. నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు ఆవశ్యకంగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత ఆవశ్యకముగా వారిని అప్పియ్యవలెను. చూడండి, సహాయం చేయమంటున్నాడు. ఒకవేళ కష్టాలలో, బాధల్లో, అనారోగ్యం బాగలేకపోయినా కూడా మనం ఏమంటున్నాడు? అప్పియాలి. సార్ అప్పించినా మన తను తిరిగి ఇయ్యాలి కదా సార్, మేము ఎలా అప్పియాలంటే నీ సహోదరుడు కదా, నీ సహోదరుడు కదా. అది పాత నిబంధన. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం పరమకాణానికి వెళ్ళాలి కదా, మనం పరమకాణానికి వెళ్ళాలి కదా, పరలోకానికి వెళ్ళాలి కదా. మరి పరలోకానికి వెళితే మన సంఘములో, మన గ్రామంలో ఎవరైనా సరే ఆధ్యాత్మిక దశలో ఒకవేళ కుంటుపడిపోతే పురికొలిపించాలి. ఆర్థికంగా అనారోగ్యంగా బాగలేనప్పుడు మళ్ళీ మనం ఏం చేయాలి? చెయ్యి పట్టి మనము వారికి సహకారం అందించాలి. అంతేకాదు అప్పు కూడా ఇవ్వాలి అని చెబుతున్నాడు. మన వాళ్ళు అప్పు ఇవ్వరు, సహాయము సహకారం కూడా చేయరు. అలాగుంది మన పరిస్థితి, అలాగుంది. కాబట్టి ఇంకొక మార్కు చదువుకుందాం. ఒకసారి 9వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. 9వ వచనం. విడుదల సంవత్సరమైన 7వ సంవత్సరం సమీపమైనదని చెడ్డతనప్పుడు నీ మనసులో పుట్టకుండున్నట్లు జాగ్రత్తగా పడుము. బీదవాడైన నీ సహోదరుని ఎడల కటాక్షము చూపక నీవు వాడికి ఏమీ ఇవ్వకపోయిన ఎడల వాడు ఒకవేళ నిన్ను గురించి యెహోవాకు మొరపెట్టును, అది నీకు. ఒకసారి చూడండి, తెలిసినా కూడా ఏం కాదులే అని అనుకున్నాం అనుకో, ఏం కాదు, ఒక్కసారి మోకాల మీద అలా నిలబడి దేవా చూడు అన్నాడు అనుకో, మనం ఎంత ప్రార్థన చేసినా గాలి కొట్టుకొని పోతుంది. మనం ఎంతగా మోకాల మీద నిలబడినా, మనం ఎంత వాక్యం చెప్పినా అది నిలబడదు. ఇంకా ఆ మొర గొప్పది. ఏమోరా,
అలా బీదవారి యొక్క మొర, రోగి అయిన బీదవారి యొక్క మొర, ఆ విశ్వాస యొక్క మొర గొప్పది. మనం ఏ విధంగా ఉన్నా అది గాలికి కొట్టుకొని పోతుంది. ఒక మాట మీకు చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తాను. మరొక మాటకు చూసుకుందాం. సామెత గ్రంథంలో ఒక మాట కనబడుతుంటుంది. సామెత గ్రంథము 21వ అధ్యాయము. ఒకసారి చూడండి. సామెత గ్రంథము 21వ అధ్యాయము